నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సార్. నేను షీలా. క్రీస్తు పుట్టినరోజున క్రైస్తవులకు ఎంతో ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండుగకు హైదరాబాద్ మహానగరం రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతోంది. నగరంలోని చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. క్రైస్తవ భక్తుల ఆరాధనలతో సందడిగా మారాయి. నగరంలో క్రిస్మస్ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. క్రిస్మస్ పండుగ వేడుకలకు మహానగరం ముస్తాబవుతోంది. క్రిస్మస్ అంటే క్రైస్తవులకు పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ 25న జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈసారి కూడా ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ప్రస్తుతం నేను సికింద్రాబాద్లో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ చర్చ్లో ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే పండుగ కోసము చర్చ్ను అయితే విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులలో ఈ చర్చ్ వెలిగిపోతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకుంటే ఈ పండగ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది అని చెప్పొచ్చు. వచ్చే భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇక్కడ చేశారు. ఈ చర్చ్కి 170 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అతి ప్రాచీనమైన అంటే నగరంలో ఉన్న అతి ప్రాచీనమైన చర్చ్లలో ఇది ఒకటి అని చెప్పొచ్చు. ఈ చర్చ్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే యేసు ప్రభు బాలయేసు మరియా గర్భంలో జన్మించినటువంటి ఒక మరియా యేసు ప్రభుని ఎత్తుకున్నటువంటి ఒక విజువల్ని అయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు. అంతటి గొప్ప చరిత్ర ఉంది. అంటే నగరంలో ఉన్న అన్ని చర్చిల్లో ఈ చిత్రాన్ని మనం ఇక్కడ మాత్రమే చూడగలము. అంతటి చరిత్ర ఉన్న ఈ చర్చిలో కూడా ప్రతి ఏడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు ఈ చర్చికి పండుగ రోజు 3000 వరకు కూడా భక్తులు రానున్నట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ఇక పండుగ నేపథ్యంలో కూడా ఎలాంటి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను అయితే చకచకా చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈరోజు డిసెంబర్ 24వ తేదీ 11:45 క్రిస్మస్ విజిల్ మాస్ అని ఒక ప్రేయర్ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంతో అయితే ఇక పండుగ వేడుకలు జరుగుతాయి అని చెప్పొచ్చు. 9 గంటల ఆ సమయంలో కూడా క్యాజిల్స్ స్టార్ట్ చేస్తారు. అంటే క్రిస్మస్ పండుగ రోజు ప్రత్యేకమైన ఆరాధనతోటి జీసస్ క్రైస్ట్ అయితే వారు ఆరాధిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పాటలు, డాన్స్లు, ఆటలతోటి భక్తి పారవశ్యంతో కూడా వారు జీసస్ క్రైస్ట్ని కొలుస్తూ ఉంటారు. దానికోసము తగిన ఏర్పాట్లు అటు మ్యూజిక్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం కానీ ఇటు డెకరేషన్ కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు అయితే చకచకా సాగుతున్నాయి. అక్కడ మనం ఒక బోర్డు చూస్తున్నాము. క్రిస్ట్ ద సేవియర్ బోర్న్ అంటే రక్షకుడు పుట్టాడు. రక్షకుడు పుట్టిన రోజుని క్రిస్మస్ పండుగగా కూడా జరుపుకుంటారు కాబట్టి అక్కడ ఆ బోర్డును అయితే ఏర్పాటు చేశారు. ఇక రేపు మొత్తం కూడా ఈ క్రిస్మస్ ప్రేయర్ కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. అయితే హైదరాబాద్ మహానగరాన్ని ఒక మినీ ఇండియాగా చెప్తారు. వివిధ రకాల భాషలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. కాబట్టి వారి ప్రాంతీయ భాషల్లో కూడా ఈ ప్రార్థనలు జరుగుతాయి. ఇక్కడ మనం ఈ బోర్డు ఒకసారి చూసుకుంటే ప్రార్థనలు ఏ భాషల్లో ఏ టైంకి జరుగుతాయి అని అయితే ఇక్కడ బోర్డు పైన మెన్షన్ చేశారు. ఉదయం అంటే రేపు 25వ తారీఖు ఉదయం 6:30 తమిళ్ లాంగ్వేజ్లో ఉంటుంది. 8 గంటలకు తెలుగు భాషలో ఉంటుంది. 9:30 ఇంగ్లీష్లో ఉంటుంది. మళ్ళీ 11:30 కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇలా రోజంతా కూడా ప్రార్థనలతో ఈ చర్చ్లో జీసస్ క్రైస్ట్ను ఆరాధిస్తూ ఉంటారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి ఏడు కూడా నగరంలో క్రిస్మస్ పండుగ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించుకుంటారు. అంటే భారతదేశం అంటే ఒక లౌకిక దేశము. కుల మత భేదాలు లేకుండా ఏ పండుగనైనా కూడా అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారు. ఇప్పుడు క్రైస్తవ సోదరులు కూడా వారి ఇండ్లలో క్రిస్మస్ ట్రీ పెట్టుకొని క్రిస్మస్ డెకరేషన్ అంతా చేసుకొని ఇండ్లను మొత్తం శుద్ధి చేసుకొని కూడా తమ హిందూ బంధువులను, ఇతర మత బంధువులను అందరినీ పిలుచుకొని కూడా వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలోనే క్రైస్తవులతో పాటు వారి బంధువులు కూడా చర్చిలకు వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో అంటే ఈ
ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువ రేపు ఈ ప్రాంగణం మొత్తము ఇక్కడికి వచ్చే భక్తులతో నిండిపోతూ ఉంటుంది. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. చర్చ్ లోపలతో పాటు బయట కూడా భక్తులు కూర్చునే విధంగా సీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా నగరంలోని అన్ని చర్చిల్లో అయితే క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ చర్చిలో అయితే ఇంకా ఘనంగా నిర్వహిస్తారని చెప్పొచ్చు. మనం బయట గేట్ బయట కూడా చూసుకుంటే చాలా మంది కూడా అనాథలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కావచ్చు, వారు కూడా వచ్చి ఈ చర్చ్ ముందు నిల్చున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులంతా కేవలం వారి ఒక్కరి కోసమే కాదు, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కూడా ఆయనకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. వారికి గిఫ్ట్ ఇస్తారు, అన్నం పెట్టడము, ఫుడ్ ప్రొవైడ్ చేయడం వంటి కార్యక్రమాలను చేస్తారు. దానికోసం అయితే చాలా మంది ఈ చర్చ్కి వచ్చి బయట ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే క్రిస్మస్ అంటే ఇది అందరి పండుగ. అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా కోట్లాది మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. వివిధ దేశాల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలు క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. కాబట్టి రేపు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరం అంతా కూడా క్రిస్మస్ వెలుగు జిలుగులతో వెలిగిపోతోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు మొత్తం జీసస్ క్రైస్ట్ ని ఆరాధిస్తూ ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తూ కూడా క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ తో రజిత, HM టీవీ, హైదరాబాద్.